అధిపతి హర్షం వ్యక్తం చేయడంతో ఈ క్షేత్రానికి హర్షవల్లి, కాలక్రమంలో అరసవల్లిగా పేరు వచ్చింది. ఇంద్రుడు వజ్రాయుధంతో తవ్విన తటాకమే ప్రస్తుతం స్వామివారి ఆలయానికి ఎదురుగా ఉన్న ఇంద్ర పుష్కరిణి. ఇక్కడ పవిత్ర స్నానం చేసి ఆదిత్యుని దర్శించుకున్న వారికి సమస్త రోగాలు నయమై సంపూర్ణ ఆయురారోగ్యాలు లభిస్తాయని ప్రసిద్ధం. చారిత్రకంగా 7వ శతాబ్దంలో కళింగరాజు దేవేంద్రవర్మ ప్రస్తుతం మనకు కనిపిస్తున్న ఆకృతులను నిర్మించారు. పచ్చని ప్రకృతి, అద్భుత శిల్పకళా సౌందర్యం, నిత్యం వేద పండితుల మంత్రోచ్చారణలతో సూర్య భగవానుడి ఆలయం కళకళలాడుతోంది. ఏటా ఉత్తరాయణం దక్షిణాయనం మార్పు సమయంలో మార్చి 9, 10, అక్టోబర్ 1, 2 తేదీల్లో ఆలయ సింహద్వారం మీదుగా సూర్యకిరణాలు నేరుగా స్వామివారి మూల విరాట్ను తాకుతాయి. ఇది సూర్య భగవానుడి ప్రత్యక్షానికి, వాస్తు నైపుణ్యానికి నిదర్శనం. ప్రతి దేవాలయ సందర్శనం ఒక ఆధ్యాత్మిక అనుభవాన్ని కలగజేయగా, సూర్యనారాయణుడు కొలువైన అరసవిల్లి క్షేత్రం మనకు ఆజన్మాంతం ఒక మధుర జ్ఞాపకంగా మిగులుతుంది. అరసవిల్లి క్షేత్రానికి సమీపంలోనే దశావతారాల్లో రెండవదైన కూర్మనాథ